హాయ్ అండి. నేను మీ వేద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వేద వ్లాగ్స్. ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాం. ముందుగా ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ 2 యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ స్పైసెస్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ని ఇలా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 4-5 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి చల్లారేదాకా సైడ్కి పెట్టాలి. ఇప్పుడు ఇంకా పన్నీర్ కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. అప్పుడే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే 2 బిర్యానీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులోకి చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, పసుపు, గరం మసాలా 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని ఇందులోకి కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 స్పూన్ దాకా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసి ఒక 4 to 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన పనేం లేదు. 4 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పన్నీర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకి లాస్ట్‌లో ఇప్పుడు బటర్ కొంచెం యాడ్ చేసి ఫైనల్‌గా కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. చూడండి, చూడ్డానికి ఎంత యమ్మీగా ఉంది కదా! మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది.
మేమైతే దీని కాంబినేషన్గా ఈరోజు చపాతీ చేసుకున్నాం. ఇలా చపాతీ పెట్టుకొని పన్నీర్ బటర్ మసాలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.